గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన వార్తలు ప్రధానంగా చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ 5వ రోజు హైదరాబాద్లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తిరిగారు. చాలా కాలనీలో పొద్దున 10:10 నుంచి రాత్రి 9 గంటల వరకు తిరిగారు. వివిధ కాలనీలు పర్యటించి అక్కడ సమస్యలు పరిష్కరించారు. తర్వాత స్వచ్ఛ హైదరాబాద్ దాని యొక్క ప్రాధాన్యత వివరిస్తూ ఎట్లా ఉండాలి, ఏం చేయాలని కూడా చెప్పారు. దానికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా అన్ని పత్రికల్లో ఉంది. ఇక మిగతా మరికొన్ని వార్తలున్నాయి. వాటి అన్నింటిపైన చర్చించేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి పాతూరు సుధాకర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి బద్దం బాలరెడ్డి గారు, టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరామరెడ్డి గారు మనతో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు, నమస్తే. 5 రోజులు సీఎం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తిరిగారు. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా? మీ టార్గెట్ వైపు అందరినీ మీరు తీసుకుపోగలిగారా? అంటే సంగప్ప గారు, మీరు గమనించవచ్చు, ఇలా ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా మహానగరం అంటే హైదరాబాద్ నగరం. దాన్ని ఇంకా సుందర నగరంగా రూపకల్పన చేయాలనేటువంటి ఒక సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు వారు ఇచ్చినటువంటి ఒక పిలుపుకు స్పందించి వారు స్వచ్ఛ భారత్ అని అంటే మేము స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని పూనుకున్నాం. కాబట్టి సుమారు 5 రోజులలో ఒక కార్యక్రమాన్ని ఇచ్చి దాన్ని 4 సంవత్సరాల పాటు కొనసాగిస్తాంటాం. కేవలం ఈ 5 రోజుల వరకే పరిమితం కాకుండా ఈ 5 రోజులలో ప్రణాళిక రూపకల్పన చేసి సుమారు హైదరాబాదు మహానగరాన్ని సుమారు 425 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగానికి ప్రభుత్వ అధికారి, ప్రభుత్వ ప్రతినిధిని దాంట్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. వారు దానికి ఆ భాగానికి వెళ్ళి ఆ భాగంలో ఉండేటువంటి అంశాలు ఏమేమి అవసరాలు ప్రధానంగా ఉన్నాయి, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి ఒక ప్రణాళిక రూపకల్పన చేసి ప్రభుత్వాన్ని మెప్పించి దానికి అనుగుణ్యంగా మంజూరు చేసేటువంటి అధికారం కూడా అధికారికి అప్పగించడం జరిగింది. వారి చేతిలో సుమారు 50 లక్షల రూపాయలు ఉంచడం కూడా జరిగింది. కాబట్టి తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతనేటువంటి ఒక మాట. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటిది తెలంగాణ ప్రాంతానికే కీలకమైనటువంటి ఒక ప్రాంతం. కాబట్టి దీన్ని బాగా చూసుకుంటే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల వాళ్ళందరూ కూడా ఆకర్షితులై కాబట్టి మా హైదరాబాదే శరణ్యం అనేటువంటి రీతిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా అభివృద్ధి పరచాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు, మీరు చూసారు కావచ్చు, ఇంత ఎండలు ఉన్నప్పటికీ కూడా నిన్న చూసినాం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటలు పగలు మొత్తం అంతా కూడా హైదరాబాదు ప్రతి ఊరు వాడవాడ కూడా తిరుగుతూ వచ్చాడు. ఆ వాడవాడలలో కూడా అందరికి కూడా భరోసా ఇస్తూ వచ్చాడు. మీ ప్రాంతం అంతా కూడా మీ ఊర్లో మీ వాడలో ఉండేటువంటి ఒక చెరువు కానీ, మీ వాడలో ఉండేటువంటి ఒక డ్రైనేజ్ కానీ, మీ వాడలో ఎంతైతే బీదరికంతో ఉన్నటువంటి వారందరికి కూడా ఇండ్లు కట్టించేటువంటి ఒక పూచి నాది అనేటువంటి ఒక మాట కూడా ఇచ్చాడు. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక భరోసా ఇచ్చడం వల్ల వాళ్ళకు బీద వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఒక అభిప్రాయం కలిగింది. అబ్బా, ఏం గవర్నమెంట్, నాకు అనుకూలమైనటువంటి ఒక గవర్నమెంట్ వచ్చింది, బీదల గవర్నమెంట్ వచ్చింది అనేటువంటి ఒక భావన. దానివల్ల ఎంతో ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతిపక్షాల వాళ్ళతో కూడా నేను కోరేది ఒకటి ఏంటంటే, మన హైదరాబాద్ను మనం అందరం కూడా అభివృద్ధి పరచుకుందాం. దీంట్లో రాజకీయాల జోలికి పోకుండా అందరం కలిసికట్టుగా పొరపాటు జరుగుతా అంటే ఏదైనా ఇంత పెద్ద ఎత్తున ప్రణాళిక రూపకల్పన చేస్తున్నప్పుడు కొన్ని పొరపాటు జరుగుతున్నాయి. ఆ పొరపాట్లను కూడా ఎత్తి చూపి దాన్ని సవరించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మొన్న చూసిన మనం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నడుస్తా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో జాగా తీసుకుంటారు, నీ అబ్బాస్ ఇట్లా మాట్లాడుకుంటే ఏమొస్తుంది చెప్పు? ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు జాగా తీసుకుంటారు, ఎవరి కొరకు తీసుకుంటారు? వారు క్లియర్గా చెప్తున్నాడు, అయ్యా బీద వాళ్ళు మనం ఇవాళ బండ్లగూడలో కట్టాం, జవహర్ నగర్లో కట్టాం, కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టాం, దాంట్లో ఎవరు పోయేటువంటి ఒక పరిస్థితి లేదు. కాబట్టి అట్లా జరగకుండా వారు ఎక్కడైతే నివాసం ఉంటారో మీరు కూడా కొంత త్యాగం చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి బీదోళ్ళు త్యాగం చేసినప్పుడు వాళ్ళ ఇండ్లు కోల్పోతే ఆ ఇండ్ల స్థలాలు వాళ్ళ పక్కనే ఉండేటువంటి స్థలం ఇస్తానికి. కాబట్టి దాన్ని రాద్ధాంతం చేసి ఏదో రకంగా పబ్బం గడుపుకోవాలి, రాజకీయ దీన్నే కొంత ఆసరగా చేసుకొని ఏదో రకంగా మేము కూడా ఉన్నామని ఉనికి సాటుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు క్షమించేటువంటి రోజులు కావు. ఒక్క నిమిషం వెంకటరామరెడ్డి గారు, సరే ఇప్పుడు ఆ ఇండ్లకు సంబంధించిన చర్చ కూడా వచ్చింది కదా, స్వచ్ఛ హైదరాబాద్ ఇప్పుడు ఇల్లు 2 నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు ఓయూలో ఇల్లు వద్దు, ఓయూ పిల్లల స్థలం ఎందుకు లాక్కుంటారు అని చెప్పి కాంగ్రెస్ అంటే చివరికి అది కాంగ్రెస్ స్థలానికి వచ్చింది, కాంగ్రెస్ కట్టుకోబోయేటువంటి స్థలానికి వచ్చింది భీమరావు బాడకి. ఇది పరిస్థితి, మీరు ఏం చేయబోతారు? ఈరోజు స్వచ్ఛ హైదరాబాద్ అనే పేరు తిట్టి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ బాగానే చేస్తూ ఉన్నది, సంతోషించాల్సిన విషయం. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం ఇది ప్రారంభించి చాలా రోజులైంది. కానీ ఇంత సడన్గా స్టార్ట్ చేసిందంటే దీని వెనకాల పొలిటికల్ పార్టీ జనరల్గా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేస్తుంది.
దాన్ని దృష్టిలో పెట్టుకొని 200 కోట్లు ఈరోజు 50 లక్షలు ఇస్తామని చెప్పిన, అభివృద్ధి చేయమని చెప్పిన, సడన్గా 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తామని ఇవన్నీ కూడా అయినా అంటే ఆ కేసీఆర్ గారు ఇంత మా సుధాకర్ అన్న వచ్చిండు కదా, అందులోకి వచ్చి ఇల్లు యూనివర్సిటీ స్థలంలో కట్టిస్తే పేదోళ్ళకి కట్టిస్తే పేదోళ్ళకి ఇల్లు కట్టడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి యూనివర్సిటీ స్థలంలో కడతామని అనడం డెఫినెట్గా అది ఒక రకమైనటువంటి కడతామని అనడమే కాకుండా పోరగాళ్ళకు మ్యాచ్యూరిటీ లేదు, వాళ్ళకు వాళ్ళ వెనకాల ఎవరో ఆడిస్తాను ఎవరు అనలేదు. ఇది వాళ్ళంతటా వాళ్ళే విద్యార్థులు ఇక్కడ కట్టొద్దు, యూనివర్సిటీ స్థలం యూనివర్సిటీకే ఉండాలనే మాట చెప్పారు. సరే పెద్దలు సుధాకర్ ఎక్కడో దూరం కడితే ఎవరు పోతలేరు, అదే ఇదే మాటలు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మేము ఇల్లు కడదామని అనుకున్నాం కానీ విద్యార్థులు అడ్డుపడ్డారు, ప్రతిపక్ష పార్టీలు దీన్ని రాజధాంతం చేసినాయి కాబట్టి ఇల్లు కట్టలేకపోయినాం అనేటువంటి ఒక అపవాదం కూడా మళ్ళీ నెట్టే అవకాశంతో కేసీఆర్ గారు డబుల్ స్టాండర్డ్గా అంటే 2 రకాల 2 పద్ధతులలో వారు మాట్లాడినట్టుగా అర్థమైంది. ఏది ఏమైనా యూనివర్సిటీ స్థలంలో కట్టడం కంటే ఎక్కడైనా వేరే గృహాలకు అవసరమైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం తీసుకొని కడితే బాగుంటుంది. భీమరావు నగర్లో కూడా మేము ఆ రోజు ప్రజల నుంచి రియాక్షన్ వచ్చిన తర్వాత ఆగిపోయినాం. ఇప్పటివరకు అక్కడ ఏమి యాక్టివిటీ చేయలేదు, అట్లే స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్గా ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు కడదామని అనుకొని ఒక పరిస్థితి బద్దలు ప్రజల నుంచి రియాక్షన్ ఉందని చెప్పి ఆగిపోయినాం. అంటే జిద్దుగా పోయి మొండిగా పోయి మేము ఈయనే కడతామని అనలేదు, దానికి వేరే ఆల్టర్నేటివ్ కూడా ఆలోచన చేసాం. ఇప్పటివరకు అట్లే ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా అభినందిస్తాం. హైదరాబాద్ యొక్క ఇమేజ్ను కేవలం ఈ యొక్క వాడల యొక్క అభివృద్ధి కాకుండా ఇక్కడ ఉండే ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దిస్ హైదరాబాద్ ఇస్ బిలాంగ్స్ టు అవర్స్, ఈ హైదరాబాద్ మనది, ఈ పట్టణం మనది అనేటువంటి భావన అందరికీ కలిగితే డెఫినెట్గా హైదరాబాదు యొక్క అభివృద్ధితో పాటు ఇక్కడ ఉండేటువంటి అందరికీ కూడా బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రైట్. దయాకర్ రెడ్డి గారు మీరు ఎట్లా చూస్తారు 5 రోజుల స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం? మొదలైన చెప్తూనే ఉన్నాం. ప్రధానమంత్రి గారు సంవత్సరం క్రితం ఇచ్చినటువంటి పిలుపును తమ అవసరానికి అనుగుణంగా తమ రాజకీయ ఎజెండాగా మార్చుకునే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఓకే, అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ యొక్క చిత్రత ఉండొచ్చు. కానీ ఈరోజు వరంగల్కి పోతివి బునాది వేస్తున్నా, ఎల్లుండి వచ్చేటివి. మహబూబ్ నగర్కి వస్తేవి 20వ తారీఖు వచ్చి బునాది వేస్తున్నా అని చెప్తే ఇప్పటిదాకా ఏలే. మరి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాం అని అంటే రాజకీయ ఎజెండా లేదని అనుకోదాలమ్మా. డెఫినెట్గా దీనికి ఇంకా రాజకీయ ఎజెండా ఉంది, ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, రాజకీయ పార్టీలకు ఉంటుంది, వాళ్ళ విజ్ఞత అది. కాకపోతే ఇవాళ స్వచ్ఛ హైదరాబాద్ విషయంలో హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని కోరుకునే వాళ్ళని మనం అందరం కూడా అదే రకంగా గ్రామాల్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ అని ఒక 5 సంవత్సరాల ప్రణాళికని తయారు చేసి ఇప్పటికి ₹1 కూడా విదల్చని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మాత్రం ఆగమేఘాల మీద చేస్తుంటాను కనుక ఎజెండా లేదని ఎట్లా అనుకోదమంటారు? ఎవరు అనుకోదాలి. రెండవది, ఇవాళ యూనివర్సిటీ పిల్లలు అడుగుతున్నది ఏంటి? ఇక్కడ కాకుండా వేరే చోట కట్టండి, చాలా జాగాలు ఉన్నాయి, కావాలంటే మేము కూడా చూపిస్తాము అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏ యూనివర్సిటీ అయితే తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ పుట్టినిల్లో అక్కడే కావాలని చేసేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు. 14,000 ఎకరాలు, దాదాపు 2,800 ఎకరాలు యూనివర్సిటీ గతంలో ఉంటే ఇలా 1,400 1,500 ఉందంటున్నారు. దాన్నన్నా కాపాడని మనం అంటున్నారు. అదంతా కబ్జాలకు గురైంది. కాంగ్రెస్ నాయకులు చేశారు, తెలుగుదేశం నాయకులు చేశారు, ఆంధ్ర పాలకులు చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అన్నావు. ఆ పాలనలో నువ్వు కూడా 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు అనుభవించినావు. అప్పుడెప్పుడు మీకు జ్ఞాపకం రాలేదు. సరే, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, జ్ఞానోదయం అయింది, తెలంగాణ అనేటువంటి ఒక బౌద్ధ వృక్షం కింద కూర్చుంటే జ్ఞానోదయం అయిందంటే ఒప్పుకుంటాం అది కూడా. కానీ వాళ్ళు అడుగుతున్నది ఏంటి? మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ ఉద్యమానికి ఊపిరిగడ్డనో దాని మీద నీకు కన్నెందుకు పడింది? దాని మీద ఇంకా చాలా జాగాలు ఉన్నాయి కదా. రామేశ్వరరావు గారికి ఇచ్చిన జాగా 190 ఎకరాలు 100 ఎకరాలు ఎంతనో ఉంది కదా, అది చాలా సెంటర్లో ఉంది, దాంట్లో కట్టు. ఆ రోజు ఏం చెప్పినా ఉద్యమం అప్పుడు 1,00,000 నాగన్లతో దున్నిస్తానన్నటువంటి రామోజీరావు పరిస్థితి ఏమైంది? ఇలా వారికే పట్టం కట్టి కిరీటం పెట్టి వాళ్ళ వెంబడి తిరిగేటువంటి పరిస్థితికి నువ్వు వచ్చినావా లేదా? అక్కడ జాగా ఇస్తే కూడా వద్దన్నారు, ఇంకా కొన్ని సంస్థలు అక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ జాగ్రత్త కూడా వద్దన్నారు. ఈ మంచి ఆలోచనలు ఎందుకు రావడం లేదు అనేటువంటిది విద్యార్థుల బాధ. దాన్ని సౌహృదయంతో అర్థం చేసుకోవాలి. ఇలా మిగిలింది 1,400 1,300 ఉంది, దాన్నన్నా కాపాడు. గత పాలకులు కాపాడలేదు, ఆ పాలలో నీది భాగస్వామ్యం 8-9 ఏళ్ళు ఉంది, ప్రభుత్వాల్లో కాపాడలేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడైనా కాపాడు దాన్ని అనేటువంటి నినాదం వాళ్ళు ఇచ్చినారు. దాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలా. ఇల్లు కట్టడంలో ఎక్కడా వ్యతిరేకం కాదు, చాలా జాగాలు ఉన్నాయి, చుట్టుపక్కల సెంటర్లో ఉన్నవి ఉన్నాయి. ఎందుకంటే పార్సిగడ్డ అంటారు, పార్సిగడ్డ మీకు నెక్లెస్ రోడ్లో మొత్తం కబ్జాలే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అంతా 10 ఎకరాలు 20 ఎకరాలు చాలా ఉన్నాయి, డిస్ప్యూట్స్ ఉన్నాయి, మన దృష్టిలో చాలా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ కడితే కూడా. లేదు ఇప్పుడు నువ్వు రేపు సెక్రటరీ కూలగొడుతున్నావు, ఆ జాగాలు కట్టు, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. వద్దని ఎవరన్నారు నిన్ను?
కావాలని విద్యార్థుల ఏదైతే విశ్వవిద్యాలయం కోసం ఆనాటి పాలకులు ఇచ్చిర్రో, మీరు గతంలో ఏం చెప్తారు, నిజాం నవాబు గారు చేసినటువంటి డెవలప్మెంట్ పనులు ఎవడూ చేయలేదు, అన్ని బ్రహ్మాండంగా చేసిపోయినాడు సిటీకి ఎంట్రీ. మళ్ళీ అదే సిటీని అలా బాగాలేదని మీరే అంటున్నారు. ఇంకా డెవలప్ చేయాల్సిందే, రాను అయ్యేటువంటి అవసరాలు డెవలప్ చేయాల్సిందే. కానీ దాని యూనివర్సిటీ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. ఇది రాజకీయ పార్టీలు చేసిన విమర్శగాని కూడా భావించి వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ, వాళ్ళ విఘ్నత వదిలేస్తాం. కానీ ఇది మంచిది కాదనేటువంటిది. ఇప్పుడు ఏమన్నారు సుధాకర్ రెడ్డి గారు, సద్విమర్శలు చేయండి అన్నారు. ఇది సద్విమర్శనే, దాన్ని తీసుకోండి. ముఖ్యమంత్రి 3 ఎకరాలు 10 ఎకరాలు మీకు వేరే చోట దొరకకపోదు, ఎందుకు దాని మీద టార్గెట్ పెట్టారనేది అందరి బాగా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా స్వచ్ఛ భారత్, శ్రేష్ఠ భారత్ నిర్మాణం గురించి ఏదైతే స్లోగన్ ఇచ్చిండో దాని కాన్సెప్ట్ మంచిది. అది దేశం మొత్తంలో కూడా అంతటా జరిగింది. ఇప్పుడు ఆలస్యమైనప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు హైదరాబాదు నగరాన్ని స్వచ్ఛ హైదరాబాదు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కాదనడానికి వీల్లేదు. కానీ అతనికి స్వార్థమైతున్నది. ఇప్పుడు దయాకర్ రావు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో ఎందుకు చేపట్టలేదంటే స్వచ్ఛ తెలంగాణ కూడా పనులు పూర్తి అంటే అంచెలంచెలుగా పూర్తి చేస్తానని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. కానీ ఇక్కడ మాత్రం స్వార్థం. హైదరాబాద్లో మాత్రం కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాడు. దానిలో సంతోషం, నేను ఆహ్వానిస్తున్నాను, వ్యతిరేకిస్తలేను. కానీ ఏదైతే యూనివర్సిటీ స్థలం ఇప్పటికే 1000 ఎకరాలు కబ్జా పోయినటువంటి స్థలంలో మళ్ళీ ఇంకా ఈ ముఖ్యమంత్రి వచ్చి ఇండ్లు కట్టిస్తానడం అది భావ్యం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పోరాటం చేస్తున్నారు కాబట్టి 3 దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్నారు. మరి విద్యార్థులు త్యాగ ఫలితంతోనే ఇవాళ తెలంగాణ వచ్చింది. అసలు విద్యార్థులు త్యాగ ఫలితం లేకపోతే మనకు తెలంగాణ వచ్చేది కాదు. అటువంటిప్పుడు యూనివర్సిటీ విద్యార్థులతోనే పోరాటం ఎందుకు, పోరగాళ్ళు అనేది ఏంది? మరి ఆనాడు పోరగాళ్ళు కనిపించలేదా నీకు? ఉద్యమంలో పాల్గొన్నదంతా వాళ్ళే. మరి ఇవాళ ఆ పోరగాళ్ళను చెప్పే మాట వింటానని ఎవడొచ్చి అడ్డుపడతాడు, నా ఇష్టం నేను వచ్చినట్టు చేస్తాను అనేది పద్ధతి మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే దయాకర్ రావు చెప్పేది సెక్రటరియట్లో కట్టుమని అంటే ఆ సెక్రటరియట్ ఎట్టి పరిస్థితుల్లో కూల్చడానికి వీల్లేదు. మనం ఒప్పుకుంటాం, రాజ్భవన్ ముంగట ఉన్నటువంటి కబ్జాలకు గురి అయిపోయినాయి. 100 ఎకరాల భూమి హుసేన్ సాగర్ కబ్జాకు గురైపోయింది. దాన్ని మంచి మంచి బిల్డింగ్స్ కట్టు ఓడొద్దన్నాడు. వాళ్ళకు పర్మిషన్ సిటీ నడిబొడ్డునే ఇండ్లు కట్టాలంటే మరి ఆ కబ్జాలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ ఇండ్లు, ఆ స్లమ్స్ అన్నీ కూడా స్లమ్స్ క్లియరెన్స్ ఎవడొద్దంటూ నేను వద్దని అంటలేం కదా మేము. ఇప్పుడు ఇవాళ లుంబిని పార్క్ డెవలప్ చేస్తే ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్నది. అదే రకంగా నువ్వు గవర్నర్ ఇంటి ముంగట గుడిసెలు ఎందుకు, మరి మంచిగా ఇండ్లు కట్టు, పెద్ద అంతస్తుల ఇండ్లు కట్టు, ఎవరొద్దంటున్నారు. అదే రకంగా ఇంకో విషయం ఏంటంటే ఏదైనా ఆల్టర్నేటివ్గా ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఆలోచించింది. అంటే నేను చిన్నగున్నా, నేను కూడా 30 సంవత్సరాల కింద ఎమ్మెల్యే కాబట్టి వనస్థలిపురంలో ఇల్లు కట్టినట్టు ఓడిపోతాడు అన్నారు. అసలు వనస్థలిపురంలో జాగా దొరుకుతలేదు, 50,000 గజం దొరుకుతలేదు. అర్థమైందా? మధుమన్లో ఇండ్లు కట్టిందంటే అక్కడ 25,000 గజం భూమి దొరుకుతలేదు. మధుమన్లో పోయి ఉన్నారు. అసలు ఎక్కడ ఇండ్లు కడితే అక్కడ ఉండరు, ఎక్కడ లేరని నేను అంటున్నా. అంటే అంతేకాకుండా కూకుట్పల్లిలో ఇండ్లు కట్టినప్పుడు 4,000కి ఇల్లు ఇచ్చిండ్రు. ఇవాళ ఒక్కొక్క ఇల్లు అక్కడ 4 కోట్లకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది కూకుట్పల్లిలో. ఎవరు లేడు ప్రపంచం మొత్తంలో కూడా, ఏషియా మొత్తంలో కూడా అతిపెద్ద కాలనీ. ఇంకా భూములు మిగిలి ఉన్నాయి అక్కడ. అసలు ఇంకా అక్కడ నిర్మాణం చేసుకోవచ్చు. చాలా లిటికేషన్ భూములు ఉన్నాయి. అవి ఆ లిటికేషన్ భూములన్నీ కూడా నువ్వు తీసుకొని నడిగొట్టున కట్టి ఇవ్వాలా? ఎవడొద్దంటున్నాడు? ₹1,00,000 ఎకరం పోతుంది, గజం పోతుంది అక్కడ. అంటే ఈ రకంగా నువ్వు ఆలోచించు. నేను ఆలోచించొద్దు అంటలేను. నువ్వు 200 ఎకరాలకు ఆహ్వానించినావు, 2 లక్షల ఇండ్లకు ఆహ్వానించినావు, పేదలకు ఇండ్లు కడతానను, 2 గదుల ఇండ్లు కడతానను ఆహ్వానిస్తున్నావు. ఈ స్వచ్ఛ భారత్ ఏదైతే ఉన్నదో కాన్సెప్ట్తో స్వచ్ఛ హైదరాబాద్ అంటున్నాం, దీన్ని కూడా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. దీన్ని మేము వ్యతిరేకిస్తలేం. కానీ ఈ దురాలోచన ఎందుకు అని అంటే యూనివర్సిటీ స్థలాన్ని కబ్జా చేపియాలనే ఆలోచన ఎందుకు? ఇల్లు కడతా, పేదవాళ్ళ పేరు చెప్పుకొని ఇండ్లు ఎందుకు అక్కడ కడతాం? కట్టే స్థలాలు బాగున్నాయి. జిహెచ్ఎంసీ ఎజెండాతోనే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం జరుగుతుంది అనేది ఒక పాయింట్. రెండోది యూనివర్సిటీకి సంబంధించింది. ఈ 2 అంశాల మీద ఎవరు ఏది చేసినా కానీ రాజకీయ ఉద్దేశం అయితే తప్పకుండా ఉంటుంది. ఎవరైనా దాని మైలేజ్ పొందాలనేటువంటి ఆలోచన. తెలుగుదేశం చేసినా, కాంగ్రెస్ చేసినా, బీజేపీ చేసినా. ఇలా బీజేపీ మొత్తం అంతా తిరిగి వస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా చేస్తుండో అంటే మోడీ తిరిగి వస్తుండే రాజకీయ లబ్ధి కొరకు తిరిగి వస్తాడా? దేశం
మన దేశ గౌరవ ప్రతిష్టలు కాపాడడానికి మరి మరి మా ముఖ్యమంత్రి కాదు మా ముఖ్యమంత్రి దేశంలో ఉన్నటువంటి వ్యాపారస్తులను మా ఎవరు అమ్ముకుంటారు మీకు అదే మీరు అమ్ముకున్నారు కాబట్టి మీ సంస్కృతి అది మేము అమ్ముకున్నట్టు మీకున్నది కాబట్టి అసలు మే పిసలుగా అన్నట్టు ఉంటుంది వీళ్ళ సంగతి కాబట్టి అసలు లక్ష్యం స్వచ్ఛత నేను అదే చెప్తున్నా సంగప్ప వీళ్ళు రాను వీళ్ళందరూ కూడా కనుమరుగయ్యేటువంటి రోజు వస్తుంది ఇలా మేము బీదల ప్రభుత్వం ఇలా బీదలు మాకు ఓట్లేస్తే మేము ప్రజారాజ్యం ఏర్పాటు చేసినాం కాబట్టి బీదల కొరకు ఎక్కడికైనా సరే పోతాం అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చాడు రెండవది ఏంటంటే రాజకీయం అంటే ఏమిటండి సంవత్సరం పొడవునా వస్తుంది అనేటువంటి ఒక మాట చెప్తున్నాం ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా లేనటువంటి ఒక కార్యక్రమాలు చేసుకుంటా వల్ల మీదంతా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినావు కాబట్టి ఇన్ని రోజులు స్వచ్ఛ భారత్ పిలిపించిన తర్వాత దాన్ని హైదరాబాద్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలి దాన్ని ఏ విధంగా దాన్ని తయారు చేసుకోవాలనేటువంటి దాని మీద ప్రణాళికాబద్ధంగా తయారు చేయడానికి అధికారులందరూ నా ప్రభుత్వం చేసినాం సంగప్ప మొదటి నుంచి చూడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తూ వస్తుండు మీరు సచివాలయం కడతామంటే దాన్ని రాజకీయ అదే వీళ్ళకు అధునాతనమైనటువంటి ఒక సచివాలయం కడతామని అంటే అది మీరు కట్టద్దని దాంట్లో మేము ఆకాశ ఆర్మాన్యాలు కలుపుతాము స్కై వేస్ చేస్తాము అని అంటే ఏది కాకపోవటం వల్ల మీరు ఏ రకంగా చంద్రబాబు తోటి మమేకమై ఎట్లా పుల్లలు వెళ్ళాలనే ప్రయత్నం తప్ప ఇవాళ మన హైదరాబాద్ ను అభివృద్ధి పరచుకోవాలనేటువంటి తపన మాత్రం మీకు ఎవరికి లేదు కాబట్టి మీరు కార్యక్రమం మేము చూపిస్తాం అనేటువంటి రీతిగా 24 గంటలు నిన్న ఏమన్నాడు 1 కోటి జనం కదిలితే ఎట్లా కాదో చూస్తా అనేటువంటి ఒక మాట ఆ కోటి జనాన్ని కదిలిస్తేటువంటి ఒక నాడి మా చంద్రశేఖరరావు దగ్గర ఉన్నది కేసీఆర్ దగ్గర ఉన్నది అందుకొరకే ఇవాళ ప్రజలందరినీ కదిలిస్తే వీళ్ళ పునాదులన్నీ కూడా పటాపంచలు అయ్యేటువంటి ఒక పరిస్థితి వస్తుంది మీరు ఏం చేస్తున్నారు వీళ్ళని హైదరాబాద్ ఎన్నికలలో మైలేజ్ పొందాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు మొత్తం కోటి జనం అంతా కూడా కేసీఆర్ సుధాకర్ అన్న చాలా వీక్ కేసులు చాలా స్ట్రాంగ్ ఆర్గ్యూ చేస్తున్నాడు నో ప్రాబ్లం అయితే ఈ రోజు నిజంగా వాళ్ళకంటూ పునాదులు కదిలిస్తాము అందరినీ నిజంగా మీకు విశ్వాసం ఉంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కోర్టులు ఇంటర్ఫియరెన్స్ పెట్టమనే దానికి ఎందుకు మీరు పెట్టారు ఇప్పటిదాకా ఎందుకు పెడతలేరు నిజంగా మీకు ధైర్యం ఉంటే కాన్ఫిడెన్స్ ఉంటే పెట్టండి ఎలక్షన్లు రేపు పెట్టండి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని పనిచేస్తున్న కోర్టు అభ్యంతరం పెడితేనే కోర్టు ఏమన్నది పునర్విభజన చేయమన్నది వార్డుల పునర్విభజన చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టమని కోర్టు పెట్టకపోతే పరిస్థితి అంటే ప్రభుత్వానికి వారి ప్రభుత్వం ఉన్నప్పుడే కోర్టు ఆదేశాలు ఇచ్చింది పునర్విభజన చేసిన తర్వాత ఎన్నికలు పునర్విభజన దాకా మేము వచ్చేదాకా పునర్విభజన ఇంచు కూడా కదలేకపోతుంది కాబట్టి నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్ని వార్డులు పెడితే బాగుంటది ఏ విధంగా రిజర్వేషన్లు బాగుంటది అనేటువంటిది ఒక అధ్యయనం చేసి దానికి అనుగుణ్యంగా పకడ్బందీ ఊహంతో కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం
ఇది గొప్పతనమే, ప్రజలందరూ మెచ్చేటువంటి రీతిగా ఉంటారు. నగరం గొప్పతనమే. కాబట్టి కాదనే నీది మేము- ఇవాళ ఎనడనే నీ కార్యక్రమం చూస్తురా, నీ వ్యవహారం చూస్తురా. కాబట్టి ఇవాళ ప్రజల ప్రభుత్వం అనే భావన ప్రజల్లో కలిగింది. సుధాకర్ రెడ్డి గారు చాలా గట్టిగా మాట్లాడితే ఏదో ఇక్కడ వాస్తవాలు వారిని వాస్తవాలు చెప్తా చెప్పే. వీక్ వాస్తవాలు మొదలు చెప్పిన చెప్పింది ఏమన్నా బలహీనమైన వాస్తవం ఉంటే కేసులు ఒక్క మాట గట్టి చెప్పు. పెద్ద అడ్వకేట్ కి చార్జ్ చేసినట్టు ఉన్నది, అంత తప్ప ఏం లేదు. వారు నిజంగా ఏదో మేము పెట్టలేదని మేము మా ఉన్నప్పుడు చిత్తశుద్ధి ఉన్నదే, GHMC ఎన్నికలు నిర్వహిస్తాం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళని. ఒక్క నిమిషం. ఆయన మాట్లాడండి. మేము ఎన్నికైందే ప్రజాస్వామ్యంతో ఎన్నికైతుంది. పదవి కాలం పూర్తి కాగానే మీరు పెట్టాలి, దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ మీరు తీసుకోవాలి. 1 year అవుతుందండి మీరు వచ్చి అధికారంలోకి వచ్చి. నిన్న కాగానే 1 year నుంచి మీరు కాలయాపన చేసి ఇప్పటికి వరంగల్కి ఎలక్షన్ లేవు, ఇప్పటికి ఖమ్మంలో ఎలక్షన్ లేవు, సిద్దిపేట ఎలక్షన్ కావాలి, హైదరాబాద్ కావాలి, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినామని చెప్పి కాగితాలు ఇచ్చిన దాని సంగతి తేలాలి. ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికలు ప్రజల యొక్క పరిపాలన మీద కులమానమేంది? ఎన్నికలు కులమానం. ఎన్నికలు పెడితే తెలుస్తుంది ప్రజల యొక్క పాలన, ప్రజలు ఏమనుకుంటున్నారు. ఎన్నికలు పోవడానికి టీఆర్ఎస్ భయపడుతున్నారు. డెఫినెట్ గా చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు భయపడుతులే, తర్వాత మీరు చెప్పండి. వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్లు వీక్ కేసును స్ట్రాంగ్ గా వాదిస్తున్నాడు. ఎమ్మెల్సీ అనే ఒక ఫీజు తీసుకున్నాడు కాబట్టి ఆయన వాదించాలి, దాన్ని ఎవరు కాదని మేము వాదించి తీరాల్సిందే అన్న. ఎమ్మెల్సీ అనే ఆ పార్టీ ఎమ్మెల్సీ అయినా అవునండి, ఫీజు తీసుకున్న తర్వాత అడ్వకేట్ వాదించాల్సిందే. ఆ పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి ఆ ఫీజు తీసుకున్నాడు కాబట్టి వాదిస్తాడు, దాన్ని మేము కాదట్లేం. ఇవాళ అన్నట్టు డివిజన్లు చేయాలా, తిరిగి చూస్తున్నామని కూర్చున్న కాడికెళ్ళి 400 డివిజన్లు చేసి భాగాలు మంచి స్వచ్ఛ హైదరాబాద్ కోసం టీం వేసినటువంటి వ్యక్తి కూర్చున్న కాడికి ఎన్ని రోజులు ఎంత అధ్యయనం చేసినాక ఒక్కొక్క అధికారి వినండి, ఓపిక ఉండాలి మీకు. ఆ 400 డివిజన్లు చేసినటువంటి వ్యక్తి అంత అధ్యయనం చేసి అదే డివిజన్లు చేయడం ఒక పెద్ద పని కాదు. గంట సేపట్లో చేస్తూ 2 గంటలు చేస్తూ 2 రోజులు చేయొచ్చు, చేసి ఎలక్షన్లకు పోవచ్చు. 10 ఏళ్ళు పట్టింది అరే ఆగండి సార్, నువ్వు చంద్రబాబు నాయుడు పదేళ్ళు గారు పట్టింది నీకు. ఈ సంగతి నువ్వు చెప్పు నువ్వేం కదా. చేస్తున్నావు చెప్పు నువ్వు. నేను ఎమ్మెల్సీని కాదు సార్, 10 ఏళ్ళు తెలుగుదేశంలో. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఊరు కాదు. ఎన్నికలు పెట్టావు ఆ పార్టీని సపోర్ట్ చేయను. ఎమ్మెల్సీ ఉన్నంత వరకు చేస్తావు, మాకు తెలుసు. ఎమ్మెల్సీ ఉన్నంత వరకు ఆ పార్టీని సపోర్ట్ చేయాలి, నువ్వు చేస్తావు, అని మాకు అవసరం లేదు. 400 డివిజన్లు ఎంతసేపు అంటే నెల చేయొచ్చు, చేయకుండా తప్పించుకుంటారు. అంతెందుకండి ఇలా ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నాడు, రాజీనామా చేసి దమ్ముంటే గెలిపించుకునే మగతనము మొలతాడు ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తాడండి? ఆ మగతనం మొలతాడు లేకనే కదా, ఆ మగతనం లేకనే కదా ఒప్పుకో సార్, మెప్పిస్తాం. ఆ మగతనం లేదు, మొలతాడు లేదు ఉన్నది కాబట్టి నువ్వు పొగిడితే మొగోడు అయిపోడు. దమ్ముంటే ఎలక్షన్లు పెట్టు, రాజీనామా చేపించు, రాజీనామా తీసుకొని మంత్రులు రాజీనామా చేపే దమ్ము లేను అని మా గురించి నువ్వు వీడా వాదిస్తే మేము వినడానికి సిద్ధంగా లేము. రాజీనామా చేయించు, మళ్ళీ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయం ఉంటే స్వచ్ఛంగా మాట్లాడదాం. దయాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా డిస్కషన్ ఒక డిస్కషన్ మరి ఆవేశానికి అవసరం లేదు. ఏం ఆవేశం లేదు. అన్నైనా మీరైనా కొంచెం ఒకటి వెంకటరమణారెడ్డి గారు దయాకర్ రెడ్డి ఇద్దరు ఏంటంటే మీరు ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేసి మీరు ఎలక్షన్ పోయేటువంటి ఇది లేదు, మీరు మీకే అంటున్నారు. ఎన్నికలు పోవడానికి సిద్ధంగా ఉందా? తప్పకుండా సిద్ధంగా ఉన్నాం కాబట్టి దానికి కావాల్సినటువంటి సరంజామం అంతా తయారు చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల ఆశామాష అన్నట్టు సరంజామా అంటే GHMC ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఒక్కటి. ఎందుకంటే మా మీద ప్రజలకు నమ్మకం కుదరాలి, ప్రజల మీద పెట్టిన బీదలందరూ మాయంబడి ఉన్నారనేటువంటిది స్వయంగా నిన్న సమావేశంలో ఏం మీరంతా నా ఎంబడి ఉన్నారా లేదా అని అంటే చేతులెత్తు అంటే మొత్తం చేతులు ఎత్తినటువంటి కౌదంతం. ఇంకా అంతకన్నా ఎక్కువ కావాలి. హైదరాబాద్ క్లీన్ అయినటువంటి అదే మరి హైదరాబాద్ క్లీన్ చేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు అందరూ భాగస్వామి కావాలనేటువంటి మీరు హైదరాబాద్ క్లీన్ చేయడానికి ఈ రకమైనటువంటి ఊహ్యాన్ని రూపొందించిన ఈ ఊహ్యానికి మీరందరూ సిద్ధమేనా? కాబట్టి మీరు చేతులు ఎత్తుమంటే చేతులు ఎత్తారు, అందరం కూడా భాగస్వామ్యం. కాబట్టి వారికి ఆ విధమైన నమ్మకం వచ్చింది. కేసీఆర్ అయితేనే ఈ హైదరాబాద్ను సుందర నగరంగా రూపకల్పన చేస్తాడు, డ్రైనేజీలన్నీ కూడా శుభ్రపరుస్తాడు, ఇలా ఇల్లు కడతాడు అనేటువంటి ఒక నమ్మకం వచ్చింది. కాబట్టి చేతులెత్తేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఒంటిగా రావే
వాళ్ళు అన్నట్టుగా ఇట్లా ఆశామాష గవర్నమెంట్ కాదే ఇది. ఈ గవర్నమెంట్ అంటే ఏందో రేపు చూస్తా అంటావు. ఒక్కొక్క కార్యక్రమం అయిన తర్వాత ప్రజలందరూ బీద ప్రజలకు రిప్రజెంటేటివ్ ఎవరంటే కేసీఆర్ అనేటట్టుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకొరకు మేము ఎన్నికలంటే భయపడే ప్రసక్తే లేదు. ఏ ఎన్నికలైనా ఎదుర్కొనేటువంటి సత్తా ఇలా టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఏదైతే చిత్తశుద్ధితోనే మరి స్వచ్ఛ హైదరాబాదు నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తుండో చేయమనండి, మాకు అభ్యంతరం లేదు, మేము స్వాగతిస్తున్నామని చెప్పినాం. అట్లనే 2 లక్షల ఇళ్ళు కట్టిస్తానంటే స్వాగతిస్తున్నాం. 200 ఎకరాల భూమి చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి, అన్యాక్రాంతమవుతున్నాయి, వాటిని కూడా తీసుకొని కాపాడమని. మేము వ్యతిరేకించింది ఎక్కడ యూనివర్సిటీ భూములను విద్యార్థులు ఆత్మ బలిదానంతో జై తెలంగాణ మీ ప్రభుత్వం వచ్చింది, మీరు అనవసరంగా దాంట్లో జోక్యం చేసుకోవద్దు, ఇండ్లు కట్టొద్దు అనేది మేము అభ్యంతరం. మూడోది ఏంటంటే అసలు ఈ స్వచ్ఛ భారత్ శ్రేష్ఠ భారత్ నిర్మాణము అట్లనే స్వచ్ఛ హైదరాబాదు స్వచ్ఛ తెలంగాణ మరి బంగారు తెలంగాణ తీర్చిదిద్దడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కాదనడానికి వీల్లేదు. కానీ 2 గంటల వర్షం పడితేనే మన హైదరాబాదు మొత్తం కూడా ఒక నదుల్లాగా ప్రవహించేసేసి నీళ్ళన్నీ కూడా వచ్చి ట్రాఫిక్ అంతా 2 గంటలు తరబడి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అనే దాన్ని మనం చూడాలిగా. మూసి ప్రక్షాళన విషయంలో ఒక్కనాడు కూడా మరి ముఖ్యమంత్రి పోయి చూసిన పాపానవలి. మీరు గతంలో కూడా చర్చలకు తీసుకొచ్చిన 2000 కోట్ల రూపాయలు ఆ రోజులో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మా నాయకుడు వాజ్పేయి గారు ఇచ్చినటువంటి డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టింది మీరు? అంటే మూక్షి ప్రక్షాళన చేయగలుగుతున్నారు. రోజుకు మీ సోమేష్ కుమార్ ఈ స్పెషల్ ఆఫీసర్గా కమిషనర్గా ఉన్నాడు. అరే రోజు నయాఫుల్ ఎంబడి తిరుగుతాడు, అఫ్జల్ గంజ్ ఎంబడి తిరుగుతాడు, ఇంక్రోచ్మెంట్ అవుతుంటే కనిపిస్తలేదా మీకు? అసలు ఇంక్రోచ్మెంట్ మొత్తం ప్రారీ గోడలు మొత్తం గులగొట్టి మట్టిని తోలి భూమిని కబ్జా చేస్తుంటే మీరు ఈ విషయం ఎందుకు పట్టించుకుంటారు? అంటే మీరు ఎందుకు పట్టించుకుంటారే? నేను అప్పుడు నిజాం ప్రభుత్వాన్ని పొగిన వ్యక్తే కదా ప్రారీ గోడ కట్టిండు, మరి ప్రారీ గోడను కులగొట్టే అధికారం ఓడిచ్చిండు వీళ్ళకు. అంటే దాని ఇంక్రోచ్మెంట్ ఎందుకు అయితే ఇంతకుముందు మొత్తం చర్చలో యూనివర్సిటీ భూముల వైపు ఎందుకు చూస్తున్నారు అని మీరు సమాధానం చెప్పలేదు. చెప్తాను అదే అదొకటి. ఒకటి సంగప్ప గారు మొన్న వారికి ఇచ్చినటువంటి ఒక ముక్కు ఏదైతున్నదో బౌద్ధ నగర్, ఆ బౌద్ధ నగర్లో వారు పర్యటిస్తున్న సందర్భంగా ఇరుకు రోడ్లు ఉండటం వల్ల ఇబ్బంది కలుగుతుంది ప్రజలందరికీ. కాబట్టి మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే దాన్ని వెడల్పు చేసినప్పుడు మీరు కూడా కొంత త్యాగం చేయాలి, మీ ఇండ్లు పోతాయి అనేటువంటి ఒక మాట చెప్పాడు. ఆ ఇండ్లు పోతున్నప్పుడు వాళ్ళు అన్నది ఏమిటంటే, సార్ మళ్ళీ మాకు ఎక్కడనో బండ్లగూడల జవహర్ నగర్లు ఇస్తే కాదే వాళ్ళు అడుగుతుంది చెప్తున్నానంటే మళ్ళీ మేము ఇచ్చుడు చెప్తుంది. మేము మస్తుకి ఇస్తాం, మేము అన్ని ఇండ్లు కట్టినాయి, బోలెడన్ని ఇండ్లు దాంట్లో పోయి ఆక్యుపై చేసుకోమని చెప్తూనే ఉన్నాం. కాబట్టి మేము ఇచ్చడానికి మేము వెనకంజ వేస్తలేం. వాళ్ళు అన్నది ఏంటంటే మమ్మల్ని అక్కడికి బొమ్మంటే మాత్రం మేము బొమ్మ సార్, మాకు ఇక్కడనే దగ్గర ఉండేటువంటి ఒక ప్రాంతంలో ఏంటి అయితే మనకు ఎక్కడన్నదా దగ్గర అంటే సార్ యూనివర్సిటీ జాగ ఉన్నదని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నట్టే మంచిది, అది ఆ జాగ ఒకవేళ ఖాళీగా ఉంటే ఇప్పుడు మాణిక్యేశ్వర నగర్ నది, అదేవిధంగా ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే కొంతమంది ఆక్యుపై చేసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి అన్యాక్రాంతంగా అయినటువంటిది ఉన్నది. ఇంకా మధ్యన కొంత జాగ ఉన్నది సార్, దాంట్లో మేము కట్టుకుంటాము అనేటువంటి ఒక మాట. ఎస్, అది ఒకవేళ అట్లుంటే మీ లెక్క వాళ్ళ లెక్క ఇదివరకు గతంలో అన్యాక్రాంతం చేసి భూ ఆక్రమణ చేసి అట్లా చేసుకునే వీల్లేదు. నేను యూనివర్సిటీ అధికారులతో మాట్లాడతా, ఒకవేళ వాళ్ళ మీరు అన్నట్టుగానే ఉన్నట్టయితే కొనుగోలు చేసి ఇస్తాం మీకు అనేటువంటి ఒక మాట చెప్పాడు. భూ ఆక్రమణ చేసి ఇస్తామని మాట మాట్లాడలే, కొనుగోలు చేసి మీకు ఇస్తా అనేటువంటి ఒక మాట కొనుగోలు చేసి యూనివర్సిటీతో కొనుగోలు చేసి బయట అవసరం లేదా నాకు యూనివర్సిటీలో మళ్ళీ ఉద్యమాలు వస్తాయేమో, ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి దాన్ని వీకేతాం అనుకుంటున్నావా? మేము ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, మేము పుట్టిన కాబట్టి మీరు ఎక్కడ
ఇవాళ నిన్న నాంపల్లిలో తిరిగినాం. నాంపల్లిలో తిరిగితే సార్ మా భూమి అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు కైవసం చేసుకుంటుండ్రు. కాంగ్రెస్ వాళ్ళ కింద మంచి భూమి ఇస్తాను, నీకెందుకు, నువ్వైతే మంచి ఇల్లు కట్టుకుందాం, మీకు ఎన్ని ఇల్లు కావాలన్నా మీరు చెప్పండి అని. గట్లా ఆ విధంగా ఎక్కడ ప్రాంతంలో ఇలా జూబ్లీహిల్స్ పోయినాం, జూబ్లీహిల్స్ లో ఎక్కడ వాడ ఉంటే ఆ వాడలో సంగప్ప నువ్వే చెప్పు 60 ఏళ్ళ క్రితం జర వినా 60 ఏళ్ళ నువ్వు చెప్పింది హైదరాబాద్ నడిబొట్టున ఎర్రమంజల్ కాలనీ దాంట్లో బీద వాళ్ళకి ఇచ్చినాం, అదేవిధంగా ఆఫీసర్లకు ఇచ్చినాం, ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, ఆఫీస్ అందరు కూడా ఇచ్చినటువంటి కదా. అట్లనే అదే రకంగా సమగ్రంగా డెవలప్మెంట్ జరగాలని. ఇప్పుడు భీమరావు వాడవాసులకు అక్కడనే మోజంజా మార్కెట్ ప్రాంతంలో ఇండ్లు కట్టియాలంటే మేము అభ్యంతరం చెప్తున్నాం. ఆల్టర్నేటివ్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నొప్పించి నువ్వు అక్కడనే కట్టిస్తా అంటే మాకు అభ్యంతరం లేదు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పటికే హౌసింగ్ బోర్డు భూములు ఈ మోజంజా మార్కెట్ నుంచి నాంపల్లి దాకా చాలా అన్యాక్రాంతమై ఉన్నాయి. నువ్వు అక్కడ కట్టి ఓడొద్దంటుడు. నేనంటే వివాదం ఎందుకు అని అంటే వివాదం తీసుకొస్తున్నాడు. ఇప్పటికి కూడా భీమరావునగర్ వాసులకు మోజంజా మార్కెట్ నాంపల్లి మధ్యలోనే కట్టి అని చెప్తున్నా. అన్యాక్రాంతమైన భూములు ఉన్నాయి మొత్తం కట్టిమని చెప్తున్నా. అరే ఎందుకు వివాదం తెచ్చుకుంటున్నారు? కాంగ్రెస్ స్థలానికి సంబంధించి మళ్ళీ చర్చ వచ్చింది. కాంగ్రెస్ స్థలంలో సో మళ్ళీ భీమరావు వాడవాళ్ళని అక్కడనే కట్టిస్తామని చెప్పి నిన్న సీఎం చెప్పారు. సరే మిమ్మల్ని బయట పంపిస్తున్నారు, కూడా వేరే దగ్గర చూపిస్తాను కాంగ్రెస్ పార్టీ. ఒకటి అది బయటకే పంపించద్దు, అక్కడనే కట్టవచ్చు. ఉన్నది స్థలాలు ఉంది. సుధాకర్ అంటే టీచరు, మమ్మల్ని అందరూ స్టూడెంట్ అనుకుంటాడు. ఇంకోటి వాళ్ళని దూరం పంపిస్తా అంటే వాళ్ళు పోమంటున్నారు కాబట్టి అక్కడ ఓయూలో స్థలం ఎందుకు అంటున్నారంటే పక్కనే ఉంది కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటామంటే వాళ్ళు అడిగారు కాబట్టి ఇస్తామని. విద్యార్థుల యొక్క శక్తి, విద్యార్థులకు ఉండేటువంటి విద్యార్థులకు ఇబ్బందిని కూడా పరిశీలిస్తానేటువంటి విద్యార్థులకు ఏమి ఇబ్బంది లేదు. విద్యార్థులకు అది ఎన్నో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిజాము చాలా దీర్ఘకాలంగా ఆలోచన చేసి ఇచ్చినటువంటి స్థలం. సార్ అన్యాక్రాంతమైంది ఉంటుంది. మిగిలిన స్థలంలో ఇప్పుడు ప్రభుత్వం ఇల్లు కట్టాల్సిన అవసరం లేదని విద్యార్థులందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. జిద్దుగా అంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడే కూడా రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టాల్సిన అవసరం ప్రభుత్వం రెచ్చగొట్టడం కాకపోతే పోరగాళ్ళు ఆ పోరగాళ్ళకి ఏమేరక వారు అనవసరమైనటువంటి విషయాలను ఆ దృష్టికి పోకుండా నిజంగా ప్రభుత్వానికి కాన్సెప్ట్ పేదలకు ఇల్లు కట్టియాలనుకుంటే చాలా ఐడెంటిఫై స్థలాలను చూసి అక్కడ కట్టవచ్చు. ఇంతకుముందు పెద్దలు బాలరెడ్డి గారు చెప్పినట్టు అక్కడ కొంచెం దూరం పోతేనే స్థలాలు అందుబాటులో ఉన్నాయి. కొట్టమంటున్నారు కదా, నాచారంలో చాలా స్థలం ఇండస్ట్రీస్కి సంబంధించింది కట్టకుండా ఉన్నటువంటిది నిరుపయోగం ఉన్న స్థలాలు చాలా ఉన్నాయి, కట్టొచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ భీమరావు వాడ విషయం మేము అధికారంలో ఉన్నప్పుడే ప్రజల నుంచి రియాక్షన్ వచ్చింది, ఆడ కట్టొద్దు అన్నారు. మేము అందరం కూడా ఒకరు కట్టాలని పార్టీలో కూడా అంతర్గతంగా అయిన తర్వాత దాన్ని పెండింగ్లో పెట్టుకున్నాం. దాని మీద మేము జిద్దుకు పోయి ఇప్పుడు కడతాం, బరాబర్ కడతాం, మాకు అధికారం ఉంది, ఎవరు చేస్తాడో చూస్తాం, లోపల వారిస్తాం మేము అనలే. ఎందుకంటే ప్రజలు వద్దన్నారు కాబట్టి వదిలేసినాం. కేసీఆర్ గారు ముందుకు వచ్చి ఇంకొక ఆడ స్థలం ఇస్తే మేము తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకుంటాం. దానికి పెద్ద ఏమి మాకు బేషిజాలు పట్టుదలలు లేవు. మీకెందుకు అంత బేషిజాలు పట్టుదల అని అడుగుతాం.
నిరుపేదల్ని దూరం ఎక్కడికో తీసుకుపోతే వాళ్ళు పోమంటున్నారు కాబట్టి వాళ్ళకి అందుబాటులో వాళ్ళు పని చేసుకునే స్థలంలో వాళ్ళు పని చేసుకునేటువంటి స్థలాన్ని కూడా వాళ్ళకు ఉపాధి కూడా ఉన్నటువంటి ఏరియాలో ఉండాలని 2500 గజాల్లో 1400 గజాలు 1400 ఎకరాలు కబ్జా ఉంది కదా, అది కబ్జానే కదా, ఒప్పుకుంటారా? ఆ కబ్జాని ఖాళీ చేపించి ఇంకా దీనికి 4 అంతలు ఇల్లు కట్టచ్చు ఆ చిత్తశుద్ధి ఉంటే. ఆ కబ్జాల్లో ఇంకా ఖాళీ స్థలం ఉండో లేకుంటే చిన్న గుడిసెలు ఉంటేనో అవి క్లీన్ చేపించేసి అందరు కలిపి కట్టొచ్చు. దాని పెద్ద దూరం వాళ్ళ పనుల ప్లస్ దాని పక్కనే నాచారం వరకు కూడా చాలా దగ్గర స్థలాలు ఉన్నాయి. విద్యార్థులు కోరేది ఇది తెలంగాణ యొక్క సెంటిమెంట్ అనుకొని పోరాడినమో ఎన్ని విభేదాలున్నా యూనివర్సిటీ విద్యార్థులకు అదొక సెంటిమెంటు. జార్జ్ రెడ్డి కాలం నుంచి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అది, అదొక సెంటిమెంటు. దాని మీద ఎందుకు తొందరపడుతున్నారని చెప్తున్నాం తప్ప మీరు దాని విమర్శని మేము వద్దంటున్నామో మీకేం చేస్తారు మీరేం మనగల అంటే ఇక దానికి ఎవరైనా జవాబు చెప్పలేరు. ఇట్లా అన్నోళ్ళంతా ఏమైపోయినారో కాలంలో చూసాం, మేము చూస్తాం. అయితే ఎక్కువ దూరం కూడా లేదని కూడా చెప్తున్నా, తొందర అవసరం లేదు దీంట్లో. దాని విషయంలో మళ్ళీ పునరాలోచించండి, ఆల్టర్నేటివ్ ఇంకా దగ్గర వాళ్ళతో చర్చ చేసి ఇంకో ఆలోచించండి. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ సెంటిమెంట్ దెబ్బతీయొద్దని అంటున్నాం. ఇప్పుడు ఒకటి ఉందండి, యూనివర్సిటీలో ఇప్పటికే పేద గుడిసెలు ఉన్నాయి, పేదవాళ్ళు ఉన్నారు, ఇండ్లు కట్టుకున్నారు, బస్తీలుగా ఏర్పడ్డాయి. మాణికేశ్వర నగర్ మీరు ఉదాహరణ తీస్తారు, మీరు డెవలప్మెంట్ చేయండి, మేము వద్దంటలేం. కానీ ఈ బౌద్ధ నగరంలో తీసుకొచ్చి ఇక్కడ పెడతామనడం ఏంది? బొద్దున వాళ్ళు ఏమన్నారంటే మాకు దగ్గర ఉండాలి, బండ్లగూడకు పోమన్నారు. బండ్లగూడకు పోతే ఆచారం తీసుకోండి, ఎవరు వద్దన్నారు మీరు? నేను అన్నాను. రెండోది ఏంటంటే భీమరావు నగర్కు మేము వ్యతిరేకత కాదు, భీమరావు నగర్లో భీమరావు ప్రజలకు అదే వినండి సంగప్ప గారు, నేను అనేది ఏంటంటే ఈ రోజు వరకు కూడా కేసీఆర్కు తెలిసి నేను చెప్తున్నా, తెలవాలనే ఉద్దేశంతో చెప్తున్నా, మోజంజా మార్కెట్ నుంచి నాంపల్లి దాకా చాలా అన్యాక్రాంతమైనటువంటి భూములు ఉన్నాయి. ఇప్పటికీ దాదాపుగా ఒక 10,000 గజాల భూమి ఉన్నది. ఆ 10,000 గజాలని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇల్లు కట్టి ఎవరు వద్దంటున్నా నీకు? నేను అనేది భీమరావు నగర్తో పాటు కట్టి, కానీ కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ స్థలం ఇప్పి మరి మొదలు ఇప్పిస్తాను చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గత 10 సంవత్సరాలలో వారు చెప్పింది ఏంటంటే బీదలకు ఇండ్ల నిర్మాణంలో సాచురేటెడ్ పాయింట్కి వచ్చినామని అంటారు. అంటే ఎవరికి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఆ రకంగా వచ్చింది కాబట్టి వాళ్ళు మైలార్జీస్ వాళ్ళలో, అదేవిధంగా పోచారంలో, అదేవిధంగా బండగూడలో, జవహర్ నగర్లో కట్టారు, వేలాది ఇండ్లు కట్టారు. దాంట్లో ఎవరు పోతలేరు. పోకపోయే వారికి దాంట్లో ప్రాబ్లం ఏమొస్తుంది సార్ బాలన్న ఏమంటుండంటే దగ్గర బోర్డు ఆక్రమించుకున్నటువంటి భూమి ఉన్నది, ఆ ఆక్రమణకు గురైనటువంటి రెగ్యులేట్ చేసి దాన్ని గుంజుకొని మీరు ఇంకా వేరే బీదలు అంటే బీదల భూమి గుంజుకొని మళ్ళీ బీదలకు ఇస్తారా? ఏమైనా అర్థం ఉన్నా? అదే పాపులర్ గవర్నమెంట్ ఇది, బీదల గవర్నమెంట్, ప్రజల గవర్నమెంట్ ఇది. కాబట్టి ఎక్కడైతే అవసరం కూడా మా ముఖ్యమంత్రి గారు ఒక్కటేం చెప్తుండు, విద్యార్థులు అదేనే ఒకటే మాట, ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో నిరుపయోగంగా ఉండేటువంటి దాంట్లో తప్పకుండా బీదలకు ఇస్తారని మాట చెప్తున్నాం. ఏమంటున్నామంటే రామోజీరావు గారికి 5,000 ఎకరాలు ఏమన్నా రామోజీరావుకి 5,000 ఎకరాలు ఇస్తారు, అది దూరం అవుతుంది. ఆయనకు అంత ఫ్రీగా ఇచ్చినాం కదా. హైదరాబాద్ మీరు ఆయనండి కాబట్టి 5,000 ఎకరాలు మమ్మల్ని పోమనండి. 5,000 ఎకరాలు ఆయనకు అంత ఉప్పుచాటుగా 1,00,000 నాగళ్ళతో దున్నిస్తానని ఇస్తున్నారు, ఇచ్చారు కదా. ఆయన ఇక్కడ దగ్గర ఏదైనా కొనిమనండి. రామేశ్వరరావు 190 ఎకరాలు ఇస్తారు కదా, ఆయన ఇంకా దగ్గర ఏదైనా కొనిమనండి. దూరం పోవడానికి సిద్ధంగా లేరు. సార్ మదార్ సాబ్ మక్తలో బ్రహ్మాండమైన ప్లేసు, నెక్లెస్ రోడ్ చుట్టూ బ్రహ్మాండమైన ప్లేసు. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి రెగ్యులరైజ్ చేస్తున్నాం, రేపు 1,00,000 పట్టాలు ఇస్తున్నాం అనే మాట చెప్పినాం. ఎట్లా